నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ విలేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో వెబ్సైట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. కాల్పుల విరమణను స్వాగతిస్తున్నాం, శాంతి చర్చలు జరగాలన్న నారాయణ. ప్రజలతో చెలగాటమాడితే ఊరుకోం, ప్రభుత్వ తీరుపై ఈటెల ఆగ్రహం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది, భారత వాయుసేన స్పష్టం. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని స్పష్టం చేసింది. వాయుసేనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్పై ఊహాగానాలు నమ్మొద్దని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వాయుసేనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్పై ఊహాగానాలు నమ్మొద్దని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వాయుసేనకు అప్పగించిన పనులను విజయవంతంగా పూర్తి చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్పై ఊహాగానాలు నమ్మొద్దని తెలిపింది. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే నిన్న భారత్ పాక్ కాల్పుల నిలిపివేతకు సంబంధించి ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఈరోజైతే భారత ఎయిర్ ఫోర్స్ కూడా ట్వీట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉందని, ఆగిపోలేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దంటూ కూడా ఎక్స్ వేదికగా తెలిపినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది అని చెప్పేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. ఇది వాస్తవం కూడా, ఎందుకంటే ఏదైతే సీజ్ ఫైర్ 2 చోట్ల కూడా కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా పాక్ తగ్గింపు చర్యలకు పాల్పడుతుంది. సరే, దాన్ని మనం పక్కకు పెడితే కనుక ఆ దేశ ప్రధాని, పాక్ ప్రధాని కావచ్చు, పాక్ దేశస్తులు కావచ్చు, వాళ్ళు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఏదైతే ఈ ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన 50 ఫ్లైట్లు విమానాలు కూల్చివేశామని చెప్పేసి వాళ్ళు ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు. సో అసత్య ప్రచారాన్ని ఆల్రెడీ ఇప్పటికీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తిప్పికొట్టింది. అసలు అలాంటిది ఏమీ లేదని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పాక్ ప్రభుత్వం కావచ్చు, పాక్ సైనా కావచ్చు, కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇది పూర్తిగా చూసుకుంటే కనుక ఇది మనం ఏదైతే నిన్న ఒప్పందం అయితే ఆ ఒప్పందానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ వాయుసేన మాత్రం స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా పాకిస్తాన్ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఏ ఒక్క ఫ్లైట్ ను కూడా పడగొట్టలేదు. మనమే ఇండియన్సే ఏదైతే టార్గెట్లు ఇచ్చామో ఆ టార్గెట్లు అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా పేర్కొనడం జరిగింది. అక్కడ నుంచి వస్తున్న అసత్య ప్రచారం మాత్రమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో
అది కాల్పులు విరమించిందని చెప్పేది ఏదైతుందో అది ఫేక్ న్యూస్. అది కావాలని పాకిస్తాన్ నుంచి వస్తున్న ఒక న్యూస్ గా కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. తమకు పై అధికారుల నుంచి పూర్తి సమాచారం వచ్చేంత వరకు ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది పాకిస్తాన్ ఒక కుట్రలో భాగంగానే ఇలాంటి ఫేక్ న్యూస్లు సృష్టిస్తుందని చెప్పేసి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి క్లారిటీ కేంద్రం నుంచి కూడా ఇవ్వాలి. ఇంకా కేంద్రం నుంచి కూడా క్లారిటీ రాలేదు. సో అందుకోసం ఇది ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఏదైతే పాకిస్తాన్ మీద ఇప్పటికీ ఉన్న షరతులు ఏవైతే ఆ షరతులు ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా షరతుల విరమణ జరగలేదు. కేవలం సీజ్ ఫైర్ మాత్రమే జరిగింది. అంటే కాల్పుల విరమణ మాత్రమే జరిగింది. మిగతా కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సింధు జల ఒప్పందం పక్కకు పెట్టడం కావచ్చు, వీసాల రద్దు కావచ్చు, అదే విధంగా ఇతర ఏవైతే మనం నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలన్నీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంట్లో ఎక్కడ కూడా చేంజెస్ లేవనేది మాత్రం ఇక్కడ స్పష్టత వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలంగాణ ఎబ్సెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11:15 సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎబ్సెట్ రిజల్ట్స్ను రిలీజ్ చేశారు. తెలంగాణ ఈ ఎబ్సెట్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన పల్లా భరత్ చంద్ర ఇంజనీరింగ్ స్ట్రీమ్లో మొదటి ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. తెలంగాణకు చెందిన ఊదగండ్ల రామచరణ్ రెడ్డి రెండో ర్యాంక్తో మెరిశాడు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో తెలంగాణకు చెందిన సాకేత్ రెడ్డి పెద్దకగారి ఫస్ట్ ర్యాంక్తో సత్తా చాటాడు. విద్యార్థుల రిజిస్టర్డ్ మొబైల్కే నేరుగా ఫలితాలు అందించారు. ఇంజనీరింగ్లో 2,07,326 మంది దరఖాస్తు చేసుకోగా 2,07,190 మంది విద్యార్థులు హాజరయ్యారు. క్వాలిఫై అయిన వారు 1,51,779 మంది, అర్హత సాధించిన వారు 73.26%. బైపీసీలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా 81,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. 71,309 మంది విద్యార్థులు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులు 87.82%. గతం కంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్లో 1.72% తగ్గిన అర్హత శాతం. అగ్రికల్చర్ ఫార్మా స్ట్రీమ్లో సుమారు 2% అర్హత శాతం తగ్గింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 29, 30 తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ విభాగం పరీక్షలు జరగగా మే 2, 3, 4 తేదీలలో ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్కు 2,20,327 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 86,762 మంది దరఖాస్తు చేసుకోగా 81,198 మంది హాజరయ్యారు. ఈ ఏడాది కూడా జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలోనే ఈ ఏపీ సెట్ పరీక్షలు జరిగాయి. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులో అడ్మిషన్లకు ఈ ఏపీ సెట్ ఎంట్రన్స్ ర్యాంకుల ఆధారంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడి చేసి 100 మందిని హతమార్చింది భారత్. దీన్ని సిపిఐ నారాయణ వ్యతిరేకించారు. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణను ఆయన స్వాగతిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. భారత్ యుద్ధాన్ని ఆపడంపై పలు విమర్శలు చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ భారత్, పాక్ మధ్య శాంతి చర్చలు జరగాలి అన్నందుకు ఒకప్పుడు తనను పాకిస్తాన్ పంపాలని అవాకులు చవాకులు పేలారు. ప్రధాని మోడీని పాకిస్తాన్ పంపించాలా అని ప్రశ్నించారు. భారత్ పీఓకేను ఆక్రమించకుండా ఎందుకు కాల్పుల విరమణకు వెళ్ళిందని నారాయణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ, శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఇది ఒక విధంగా ఎప్పుడైనా యుద్ధం అనేది మానవాళికి వ్యతిరేకమైంది. అంటే టెర్రరిస్ట్ ఇంకా ప్రమాదకారి.
అందరూ టెర్రరిస్టులను అంతం చేయడానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే. అది రేపు బయలేటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెర్రరిస్ట్ వెనక్కి తీసుకురావాలా. ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ వెనక్కి తీసుకొచ్చారు కదా, అదే పద్ధతుల్లో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని బయట డిస్కషన్ పెట్టాలి. ఇంకొకటి, ఇప్పుడు శాంతి చర్చలు కొనసాగిస్తున్నాయి కదా. మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అవాక శాఖలు వాగారు. ఇప్పుడేమంటారు, ఇప్పుడు మోడీని పంపించాలన్నా పాకిస్తాన్కి? అనేక మంది చనిపోయారు, 26 మంది చనిపోయారు, ముఖ్యపక్షాన్ని పెళ్లి చేయడం సరిపోయింది. అంత బాధ వాళ్ళకంతా కాంపన్సేషన్ ఎవరు ఇస్తారు, వాటిపైన ఎవరు బాధ్యత ఇస్తారు? మరి అవన్నీ లేకుండా ఎందుకు సీజ్ ఫైర్ అయ్యారు, ఎందుకు పిఓకి ఎందుకు ఆక్రమించుకోవడం ఇష్యూ చేశారు? ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పకుండా నాకేం కనపడలేదు. సిన్సియర్గా మేము టెర్రరిస్ట్ పైన దాడి చేయమని గట్టిగా చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా? నేను తీవ్రంగా నిరసిస్తాను. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. తమ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడితే ఖబర్దార్ అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ శాడిస్ట్ సైకో కాబట్టే ప్రజల్ని ఏడిపిస్తున్నాడన్నారు ఈటెల. రేవంత్ సైకో కాబట్టే ఎవరు చెప్పినా వినడం లేదని తెలిపారు. సీఎం అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి. ఈ కాంగ్రెస్ సర్కారు తుగ్లక్ ప్రభుత్వం, సీఎం తుగ్లక్ అన్నారు. ఈ ప్రభుత్వానికి తలా తోక లేదని ఎద్దేవా చేశారు. ఇది ఎన్నో రోజుల పాటు ఉండదని వార్నింగ్ ఇచ్చారు. రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులక్ ఎప్పుడో మన చరిత్రలో తుగులక్ అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్. నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా వింటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. గతంలో కూడా చెప్పిన నేను, మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అనేవాడు, ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటిది, ప్రజల కష్టాలు ఏంటివి, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు, అందరూ తెలుసుకొని ఇట్లాంటివి రెక్టిఫై చేయాలి. కానీ ఇవాళ నీ కింద ఏమవుతుందో తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు. నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి, మళ్ళీ అన్ని ఈయనకి జరిగి. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తుందో దృష్టి పెట్టు, నీ సిస్టంను బాగు చేసుకో. కానీ మా ప్రజల జీవితాలతో చెలగాటమనే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ నా కొడుక అని చెప్పి హెచ్చరిస్తున్నా. నీ అబ్బా జాగిరి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకో అని చెప్పి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా, మీరు కూర్చొని ఇవాళ మీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.